రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకు షేర్ చేయండి. ఇకపోతే మిత్రులారా, ఈరోజు నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే, మనకి ఈ వారంలో జల్లులు అనేవి పట్టడం జరిగింది కదా కొన్ని చోట్ల. కాబట్టి కొమ్మకిల్లుడు తెగులు అనేది మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది మిత్రులారా. కాబట్టి కొమ్మకుళ్ళుడికి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోండి ముందు జాగ్రత్తగా. ఇకపోతే కొమ్మకుళ్ళుడికి సంబంధించినటువంటి మందులు ఏంటంటే కస్టోడియా కానీ లేదంటే అమిస్టర్ టాప్ కానీ స్ప్రే చేసుకోండి మిత్రులారా. ఎందుకంటే అవి అన్ని రకాల తెగులకు కూడా పనిచేస్తూ ఉంటాయి. లేదు నాకు కొమ్మకుళ్ళుడికి ఒక్కదానికే కావాలి అనుకుంటే కవచ్ లాంటి మందులు స్ప్రే చేసుకోండి. అవి నాన్ సిస్టమిక్, కాకపోతే అవి కూడా అన్ని రకాల తెగులకి పనిచేస్తూ ఉంటుంది మిత్రులారా. ఇకపోతే నేను ఈరోజు చెప్పాలనుకున్న ఇంకో విషయం ఏంటంటే, నేను పోయిన ఆదివారం నీళ్లు పెట్టడం జరిగింది కదా, అలాగే ఆ రోజే నేను ఎక్స్పోనస్ అనే మందు కూడా స్ప్రే చేసుకోవడం జరిగింది, BASF వాళ్ళది. ఇకపోతే దాని యొక్క ఫలితం ఎలాగుందో ఈరోజు మనం చూద్దాము. నేను ఫస్ట్ మీకు దాని యొక్క రిజల్ట్ చూపిస్తాను. రిజల్ట్ చూపించిన తర్వాత నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి మందులు ఏంటో కూడా చెప్తాను మిత్రులారా. ఈరోజు కూడా చాలా తక్కువ రేటులో తక్కువ రేటు కలిగినటువంటి మందులు తెచ్చుకోవడం జరిగింది. 2 రకాల మందులు. ఎందుకంటే తామర పురుగు నివారణ కోసం మాత్రమే, నల్ల తామర పురుగు అయితే కాదు. ఎందుకంటే నల్ల తామర పురుగు నివారణ కోసం మనకి మార్కెట్లో 3 రకాల టెక్నికల్స్ మాత్రమే ఉండవి. అంటే అందులో ఒకటి ఎక్స్పోనస్, ఒకటి రెండోది గ్రాసియా, మూడోది సిమోలిస్ మాత్రమే మిత్రులారా. కాకపోతే నేను స్ప్రే చేసుకునే మందులన్నీ కూడా ఆల్మోస్ట్ తామర పురుగుకు సంబంధించిన మందులే స్ప్రే చేసుకుని దాన్ని నల్ల తామర పురుగును కూడా నివారణ చేసుకుంటూ ఉంటాను. మొన్న మాత్రమే ఎక్స్పోనస్ స్ప్రే చేసుకోవడం జరిగింది. పోతే ఎక్స్పోనస్ రిజల్ట్ చూద్దాం మిత్రులారా. ముఖ్యంగా నేను ఈ నల్ల తామర పురుగు అనేది దర్లమ్మ నుంచి అటాక్ చేయడం జరుగుతుంది అని చెప్తూ ఉంటాను కదా. నా తోటలో కూడా ఎకరం తోటలో అలాగే ఎకరం తోటలో కూడా దరంటి అటాక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎకరం తోట గురించి మీకు చూపిస్తాను. మీరు రిజల్ట్ క్లియర్గా చూడొచ్చు ఎలా ఉంది అంటే అనేది. బ్యాక్ కెమెరా ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇదిగోండి మిత్రులారా, ఇది అటాక్ జరిగింది. కానీ ఎక్స్పోనస్ స్ప్రే చేసుకోవడం వల్ల నీట్గా ఉంది చూడండి. నేను మీకు ఇక్కడ ఒక లాజిక్ చెప్తా వినండి. అదేంటంటే, నేను తామర పురుగుకి సంబంధించి, అది నల్ల తామర కావచ్చు, మామూలు తామర పురుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, దానికి సంబంధించి నేను మందు స్ప్రే చేసుకొని వారం రోజులు అవుతుంది. కాకపోతే మనం ఇట్లాంటి పరిస్థితుల్లో కానీ వారం రోజులు కానీ తామర పురుగుకి సంబంధించిన మందులని స్ప్రే చేసుకోకపోతే ఎలా ఉంటుందో, మీరు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మీరు గమనించవచ్చు ఎందుకంటే మనం 2 రోజులు 3 రోజులు మందు అనేది స్ప్రే చేసుకోకుండా ఉంటేనే నల్ల తామర పురుగు అనేది తోట మొత్తాన్ని అటాక్ చేయడం జరిగిద్ది. అలాంటిది వారం రోజులు అంటే స్ప్రే చేసుకోకుండా ఉంటే తోట మొత్తం నాశనం అయ్యే అవకాశం ఉంది. కాకపోతే ఇదిగోండి ఎక్స్పోనస్ రిజల్ట్ ఎలాగుందో. వారం అవుతుంది నేను నల్ల తామర పురుగుకి సంబంధించి BASF వాళ్ళు ఎక్స్పోనస్ అని స్ప్రే చేసి, మళ్ళీ మధ్యలో ఒకరోజు పెగాసిస్ అనేది స్ప్రే చేసుకోవడం జరిగింది కదా మిత్రులారా. ఆ పెగాసిస్ అనేది ఓన్లీ తెల్లదమ్మకు సంబంధించి మాత్రమే పనిచేస్తుందని చెప్పాను. అలాగే తామర పురుగు కూడా పనిచేస్తుందని చెప్పాను కదా. గమనించవచ్చు మీరు ఎక్స్పోనస్ రిజల్ట్ ఎలాగుందో అనేది గమనించండి. ఇదిగోండి, ఇదంతా నాకు అటాక్ జరిగింది. గమనించవచ్చు మీరు, క్లియర్గా అర్థమైపోతూ ఉంటుంది అనుకుంటున్నాను మీకు. ఎందుకోసం అంటే ఆ మందు పనిచేసినప్పుడు ఎలా ఉంటుంది, పనిచేయనప్పుడు ఎలా ఉంటుందో గమనించవచ్చు మీరు క్లియర్గా. గమనించండి మిత్రులారా మీరు. ఇదిగోండి, ఇదంతా నాకు అటాక్ జరిగింది కానీ రికవరీ అయిపోయింది, మీరు గమనించవచ్చు. అందుకే నేను చెప్తా ఉంటాను, ఏదైనా సరే తామర పురుగుకి సంబంధించి మనం కొట్టిన మందు రిజల్ట్ చూడాలంటే కనీసం 5 లేదా 6 రోజులు పడుతుంది అని గమనించవచ్చు మీరు. ఇదిగోండి, ఇదంతా కూడా అటాక్ జరిగి రికవరీ అయింది. ఇదిగోండి గమనించవచ్చు మీరు, దరంటి చెట్లే. ఇదిగోండి మొక్కజొన్న తోట. తీరిగ్గా చూడండి మిత్రులారా, ఎందుకంటే మీకు క్లియర్గా అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. గమనించవచ్చు మీరు, ఇదంతా కూడా అటాక్ జరిగిందే కానీ రికవరీ అయిపోయింది. మీరు అనొచ్చు, మరి నీ తోటలో లేదా అని. ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. మనం ఒకసారి స్ప్రే చేసుకుంటేనే పోతే అట్లయితే మనం 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి మందులు స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. గమనించవచ్చు మీరు రికవరీ అయిందో లేదో. ఇకపోతే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు ఏంటో చూద్దాము. అందులో ఒకటి ఏంటంటే డైమిథోయేట్ 30% మిత్రులారా. అంటే దీన్నే రోగారు అంటాం కదా. ఈ రోగారు అంటే ఎందుకు తెచ్చుకున్నానంటే, నేను ఇది పర్టికులర్గా ఒక పెస్ట్ అంటే ఒక్క రోగానికి పనిచేస్తుందని చెప్పలేము, అన్ని రకాల రోగాలకి పనిచేస్తుంది. కానీ దాని మీద క్లియర్గా దీనికి మాత్రమే అనేది ఉండదు. కాబట్టి అన్ని రోగాలకు పనిచేస్తుంది కాబట్టి తెచ్చుకోవడం జరిగింది. దాని డోస్ చూసుకున్నట్లయితే మనం 1 లీటర్ తెచ్చుకుంటే 2.5 ఎకరాలకు వచ్చింది. కానీ నేను 2 ఎకరాలకి, ఎకరన్నరకే స్ప్రే చేసుకోవడం జరిగింది. అంటే 13 పంపులకు స్ప్రే చేసుకున్నాను. అంటే 1 ఎకరం డోస్ అంటే మనం 1/2 లీటర్ వరకు స్ప్రే చేసుకోవచ్చు మిత్రులారా.
ఇకపోతే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న రెండో మంది ఏంటంటే థైమెథాక్సమ్ 75%, అంటే మనం అక్టారా అంటాం కదా, అక్టారా 75% మిత్రులారా. ఇది తామర పురుగుకు సంబంధించి నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను మిత్రులారా. అయితే దీని డోసు ఎకరానికి 60 నుంచి 70 గ్రాములు స్ప్రే చేసుకోవచ్చు. కాకపోతే నేను ఒక 1/2 కిలో తెచ్చుకున్నాను, 13 పంపులు స్ప్రే చేసుకుంటా కాబట్టి ఒక 100 గ్రాములు అనుకోండి, ఒక డోసు, ఒక ఎకరం డోసు 100 గ్రాములు అనుకోండి. అది ఓన్లీ తామర పురుగుకి సంబంధించి స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను మిత్రులారా ఈరోజు నేను. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మూడో మంది ఏంటంటే ఇసాబియాన్ మిత్రులారా. ఎందుకంటే నేను పోయిన ఆదివారం నీళ్ళు పెట్టుకోవడం జరిగింది, గ్రోత్ రావడం జరిగింది. ఇప్పుడే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓపెన్ అప్ అవుతూ ఉంది. అందుకోసమే ఆ గ్రోత్ని ఇంప్రూవ్ చేసుకొని ఫ్లవరింగ్ అనేది ఇంకా ఇంప్రూవ్ కావడం కోసమని ఇసాబియాన్ అనే మందు తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. అది 1 లీటర్ తెచ్చుకుంటే మనం 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. నేను 1/2 లీటర్ అయితే తెచ్చుకోవడం జరిగింది ఎకరంన్నరకి స్ప్రే చేసుకోవడానికి. ఒక్కో మందు చూపిస్తాను నేను ఈరోజు స్ప్రే చేసుకుని తెచ్చుకున్న మందు ఏంటో. ఇదిగోండి రోగారు ఎఫ్ఎంసి వాళ్ళది, ఇచ్బాన్ వాళ్ళది థైమెథాక్సమ్, ఇచ్బాన్ వాళ్ళది ఇది 75% థైమెథాక్సమ్. మూడో మందు ఇసాబియాన్ మిత్రులారా, గమనించవచ్చు. ఇది నేను ఇప్పటికీ 5th టైం అనుకుంటాను ఇది నేను స్ప్రే చేసుకోవడం స్టార్ట్ చేసి. ఎందుకంటే ఆల్మోస్ట్ మన కాపు అనేది, తోట అనేది ఉన్నంతకాలం ఇది స్ప్రే చేసుకుంటూ ఉంటే మంచిది మిత్రులారా. ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఫ్లవరింగ్ ఇంప్రూవ్మెంట్ కోసం, గ్రోత్ కోసం అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రులారా. చూసే ఉంటారు నా వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోయింది నేను ఇసాబియాన్ ఎన్నిసార్లు స్ప్రే చేసుకున్నాను అనేది. ఇదే మిత్రులారా ఈరోజు నేను తెచ్చుకున్న మందులు అయితే. కాబట్టి లాజిక్గా ఆలోచించుకోండి. నేను కానీ వారం రోజుల నుంచి కానీ తామర పురుగుకి సంబంధించినటువంటి మందులు ఏమి స్ప్రే చేసుకోకపోయినా కూడా నా తోట నిలబడి ఉందంటే కారణం పోయిన ఆదివారం ఎక్స్పోనస్ అనే మందు స్ప్రే చేసుకున్నాను. ఒక చిన్న లాజిక్ అనమాట అది. ఈ రోజుల్లో తామర పురుగుకి సంబంధించి 4 రోజులు 5 రోజులకి స్ప్రే చేసుకోకపోతే తోట మొత్తం నాశనం అయిపోతూ ఉంది. గమనించవచ్చు మిత్రులారా. ఇదే మిత్రులారా చెప్పాలనుకున్న విషయం. థ్యాంక్ యూ మిత్రులారా, ఉంటాను.